తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని చేస్తూ ఉంటే బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు. మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు, ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. గుర్తుపెట్టుకోండి. ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. 1,40,000 కుటుంబాలు ఈరోజు ఇళ్లలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంకొక పక్క 2,50,000 మంది, దగ్గర 2 లక్షలు కాదు, 6,80,000 మంది, 7 లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇంట్లో నుంచి బయట రాలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, పిల్లలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎక్కడే పోతున్నాం ఇవన్నీ? నేను చాలా స్టోరీస్ చెప్పాను. కనీసం మానవతా దృక్పథం మీకు ఉండుంటే, నన్ను ఒక ఆయన అడిగాడు, మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను, మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు. నేను చాలా బాధపడ్డా. ఒక కన్న తండ్రి ఆవేదన, 3 రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం. ఇంకొకటి ఇక్కడికి వెళితే 1 సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు, భార్యను వదిలేసి వచ్చాడు. అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసేవాడు అవుతానని వచ్చాడు. కానీ మనసు క్షోభిస్తూ ఉంది. ఒక మాట అన్నాడు, సార్ ఏం చేస్తారో చేయండి, నా భార్యను తీసుకురండి. నేను అడిగాను, ఎందుకు వదిలేసి వచ్చావంటే, ఈ బాబు కోసం వచ్చాను, నేను వచ్చేవాడిని కాదు అంటే, భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి భార్యను కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి. కడాన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే, ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు, ఈవిడ బతకడానికి పారిపోవచ్చు. ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని, నా తండ్రి శవాన్ని పోస్టుమార్టం పంపించండి, అంత్యక్రియలు చేసే అవకాశం నాకు అనిపించండి అని ఏడ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు వెహికల్ పెట్టి పంపించాం. ఇవన్నీ చూస్తే మీకు బాధ్యత అనిపించదు? ఇంత దారుణంగా ఎవరొచ్చినా ఇంత పెద్ద క్రైసిస్ చేస్తే, నేను సాయంత్రం పోతే పబ్లిక్ వాళ్ళ హ్యాపీనెస్ కానీ నా మీద ఉండే నమ్మకంతో పరిగెత్త వస్తే దండం పెట్టి, కాదు పనులున్నాయి, ముందు నీళ్ళని పోవాల్సిన అవసరం ఉంది, దయచేసి నాకు దారి ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వచ్చాను. అది వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళు ఇచ్చే ఒక నమ్మకం. ఇక్కడ వీళ్ళని చూస్తే ఇష్టానుసారంగా ఏదంటే చేస్తాం, ఏం చేసి జరుగుతుంది, ఇంకా మేము సాధిస్తాం అంటే మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది కాంప్రహెన్సివ్గా ఈరోజు చేసిన పనులు. రేపు ఎల్లుండు ఇంకొక 2-3 రోజుల్లో మీరు ఒకసారి చూస్తే రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, శానిటేషన్ కంప్లీట్ అవుతుంది, పవర్ కంప్లీట్గా వస్తుంది, టెలికమ్యూనికేషన్ సెట్ అయిపోతుంది, మంచినీళ్ళు కూడా రిలీజ్ చేశాం, చిన్న ఉంటే అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకా మిగిలిపోయింది ఆ నీళ్ళన్నీ డ్రైన్ చేసిన తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ ఇచ్చి శానిటేషన్ అంతా చేసి, ఇప్పుడు మెయిన్ వర్క్ ఇండ్లలో ఉండే అన్నీ పోగొట్టుకున్నారు. బట్టలు పోయినాయి, వస్తువులు పోయినాయి, బెడ్ పోయింది, మంచం పోయింది, ఏమీ లేకుండా అన్నీ పోయినాయి. ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఉంటే, ఈ టీవీ లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే చిన్నవి ఏవైతే ఉన్నాయో గ్యాస్ స్టవ్ అన్నీ పోయినాయి. అవి రివైవ్ చేయాలి. కానీ ఎంత అవుతుందో
వాళ్ళకు ఏ విధంగా చేయాలి, ఎట్లా రివైవ్ చేయగలుగుతాం. రెండో చిన్న చిన్న తోపుడు బండ్లు, చిన్న చిన్న కిరాణా షాపులు, అదే మరి అన్ని రకాల సంబంధించిన షాపులన్నీ బిజినెస్ వెంచర్స్ అన్నీ పోయినాయి. అవి కూడా మనం చూస్తే ఒక 30,000 బిజినెస్ సెంటర్స్